దేవుని ఘనమైన పరిశుద్ధ నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. కొన్ని దినం నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాము. 40 days ప్రేయర్స్ దాదాపుగా 19 రోజులు అవుతుంది. ఈ రోజుకి ఉపవాస కూడికలు మిమ్మును మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని నిత్యము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన అవసరతలు, సమస్యలు మీరేమైతే తెలియజేస్తున్నారో వాటంతటి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. మీ కొరకు, కుటుంబం కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. ప్రియులారా, దయచేసి ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడి తండ్రి, స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా, పరిచర్యను ప్రేమిస్తున్నారు, మాతో కూడా కలిసి తండ్రి విశ్వాసములు బలపడుతూ విశ్వాసముతో ముందుకు వెళ్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. దీన పరిచర్యను ప్రేమించి సహకరిస్తున్న ప్రతి తండ్రి కుటుంబాన్ని వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి జీవితాన్ని, వారి చేతి పనులలో గొప్ప విశ్రాంతిని దయచేయండి. నలుదిక్కుల నెమ్మది కలగచేయని ప్రభా తండ్రి. శత్రువు వారి ఎదుట సమూలంగా సంపూర్ణంగా వారిపోనట్లుగా తండ్రి వారి చేతి పనులను, కుటుంబంలోను, చిన్న బిడ్డల యొక్క తండ్రి ఆరోగ్యములోను, అలాగే వారి యొక్క ఆరోగ్యములోను, స్టడీస్లోను చేయండి తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ నైనా రాయబోతున్నారో ప్రభా, వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నైనా స్కూల్స్కి వెళ్తున్నారో ప్రభా, ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. వారి వారి పనులను ఆశీర్వదించమని, వారి కన్నీరంతా తుడవమని, వారి జీవితంలో చేసే ప్రతి పని ఆశీర్వదించబడినట్లుగా నూతనమైన ఆలోచన దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ చేస్తున్నాను. అందరికి కూడా నిండైన దీవెనలు కలుగును గాక. ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించును గాక. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి ప్రభు నాకు చూపిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరొక మీ కుటుంబాల కొరకు, మీ కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. అలాగే మీ చేయూత, మీ సహకారం, మరి మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి కన్నీరు విడిచి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లరా, ప్రభు మీ జీవితాన్ని దీవించను గాక. మీ చేతి పనులను ఆశీర్వదించను గాక. మీ అనారోగ్య సమస్యలు మీ నుంచి దేవుడు దూరం ఇచ్చేను గాక. మరి తన విశ్రాంతితో, సమాధానముతో యేసయ్య మీ జీవితాన్ని నింపి ఆశీర్వదించను గాక. మంచిదండి. మరి మధ్యాహ్న కాల సమయంలో టాపిక్ ఏంటంటే, ఈ ప్రతి పరిస్థితిలో నుంచి బయటికి వస్తావు, బయటపడతావు. మీ ప్రతి పరిస్థితిలో నుంచి మీరు ఏమైతే పరిస్థితులు కూడా వెళుతున్నారో వాటిలోంచి బయటపడతారు. అప్పుడప్పుడు అనుకుంటాం, ఆ పరిస్థితిలోంచి బయటపడతాను. ఈ అనారోగ్య సమస్య, ఈ ఆర్థిక సమస్య, లేకపోతే మీరేమైతే ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యనైతే కలిగి ఉంటున్నారో దీంట్లోంచి బయటపడదాము అన్న కొలది ఇంకా సమస్య ఎక్కువైపోతుందని అనేకులు మాట్లాడటం మనం చూస్తాం. ఒక సహోదరుడు మరి తన దేవుని నమ్ముకొని 4 సంవత్సరాలు అవుతుంది. ప్రియులారా, కొన్ని సమస్యలు దేవుడు దూరం చేశాడు. మరి అనేక అనారోగ్య సమస్యల నుంచి దేవుడు విడిపించాడు. మరి ఒక భాగంలో మరి అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా తను మరి ఆ బాధ నుంచి బయటపడతాను అనుకుంటూ ఇంకా సమస్య పెరిగిపోతూ అంటున్నాడు కదా. బ్రదర్ గారండి, నేను దేవుని నమ్ముకున్నదే దీని కొరకు, విశ్వసించిందే దీని కొరకు, మరి ఈ సమస్య ఇంకా 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 ఎక్కువ అవుతుంది అని చెప్పినప్పుడు నా సహోదరుని ధైర్యపరచాను. అప్పుడప్పుడు మన జీవితంలో బయటపడతాము, ఈ సమస్య నుంచి, ఈ కష్టము నుంచి,
ఈ ఇబ్బంది నుంచి, ఈ ఆర్థిక సమస్య నుంచి, ఈ వ్యాధి నుంచి ఇలా అనుకున్నప్పుడు, అది ఎక్కువైపోయినప్పుడు, అది ఆలస్యం అయిపోయినప్పుడు, ఆ పరిస్థితులు విశ్వాసములో చాలా సన్నగిల్లి మరి విశ్వాసంలో రకరకాలుగా మనం మాట్లాడతాం. కానీ అటువంటి సమయంలో మన నుంచి ఒక సాక్ష్యాన్ని ప్రభువు తీసుకొని రావాలని కోరుకుంటాడు. ఒకవేళ ఈ సమస్యలను కోరుకోవచ్చు, ఇంకా పరిస్థితి మరి బాధాకరంగా కనబడుతూ ఉండవచ్చు. అప్పుడప్పుడు మరి ఈ సమస్య తీరుతుంది అనుకున్నప్పుడు అది ఇంకా ఎక్కువైనట్టుగా కనబడుతూ ఉండవచ్చు. కానీ ధైర్యంతో, విశ్వాసంతో మనం కనుక దేవుణ్ణి నమ్మినట్లయితే తప్పక మన పరిస్థితుల నుంచి బయటకు వస్తాం. అది ఎటువంటిదైనా కానీ, ఎంత లోతుగా వెళ్ళిపోయినా, ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయినా, ఎంత భయంకరమైన స్థితి కానీ, ఇక అక్కడ హోప్ లేదు, అక్కడ నిరీక్షణ లేదు, ఇక అటువంటి ఉపయోగం లేదు, దానివల్ల ప్రార్థించిన జరగదు అనే సిచ్యువేషన్ మనకు కనబడినప్పటికీ కూడా అటువంటి సమయంలో నీలో నుంచి ఒకసారి కొన్ని ఆలస్యాలు అవుతాయి. కొన్నిసార్లు మనుషులకు అర్థం కాదు, మనకు కూడా అర్థం కాదు, డాక్టర్స్కి అర్థం కాదు. పిల్లరా, అటువంటి సిచ్యువేషన్లో ఇదెందుకు ఇలా జరుగుతుంది, దీంట్లోంచి బయట పడాలని కోరుకున్న కొలది ఈ స్థితి ఇంకా నా జీవితంలో ఎక్కువైతుంది అని అనుకుంటున్నా మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఈ ప్రతి పరిస్థితుల్లో నుంచి గలప్పు కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, వ్యాధి కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మరి దేని నుంచి అయితే నువ్వు బయట పడాలని కోరుకుంటున్నావో దానంతట్లకెళ్ళి పరిస్థితులు ఎలాగైనా ఉండని వాటిలో నుంచి బయటికి ప్రభు తీసుకుని రాగలడు. పిల్లరా, కనుక ధైర్యంగా ఉందాం. అందులో నుంచి ఒక సాక్ష్యం వస్తుంది, అందులోంచి ఒక అద్భుతాన్ని చేస్తాడు, అందులోంచి దేవుని యొక్క మహిమను ప్రభు చూపించగలడు. గొప్ప సూచక్రియ, మహత్తైన మంచి కార్యాన్ని జరిగించగలడు. నీ జీవితంలో ఏదైతే అపవాది తినివేస్తుందో, సమయాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను, అప్పులకి అయ్యా కడుతున్నానయ్యా, సమాధానం కోల్పోతున్నాను. అందుకే యోవేలు గ్రంథం 2:25-6 చూస్తే, తినివేసిన పంటను మసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన పంట అపవాది అనేక సమయాన్ని తినివేస్తుంది. డబ్బును, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని తినివేస్తా ఉంటది. ఏదైతే తినివేస్తుందో ఈ రోజు నుంచి దేవుని అభిషేకం ఆపటమే కాదు, దేవుని అభిషేకం దాన్ని పూర్తిగా సమూలముగా డిస్ట్రాయిడ్ చేసి, దాన్ని తీసివేసి మళ్ళా నీ జీవితంలో తినివేయకుండా దేవుడు ఆపగలడు. మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారా నీ ప్రతి పరిస్థితిలో నుంచి నువ్వు బయటపడతావు. అనుకోవచ్చు, ఈ స్థితిలో నుంచి నేను బయటికి రాలేను, ఈ అప్పులో నుంచి, ఈ భయములో నుంచి, వ్యాధిలో నుంచి, ఈ ఆర్థిక పరిస్థితుల్లో నుంచి, నా కుటుంబ పరిస్థితుల్లో నుంచి. అందుకే యోహాను సువార్త 10:10 చూస్తే, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. అవును ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, వాడు దొంగతనం, హత్య, నాశనము కలుగచేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. అయితే ప్రభు గొర్రెలకు జీవము కలుగుటకు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని వాక్యం అంటుంది. ఇప్పుడు నా పరిస్థితుల్లో నుంచి తప్పక బయటికి రావటమే కాదు, గొప్ప విట్నెస్ గా మారబోతున్నాను. అది అబ్రహాము జీవితంలో జరిగింది. అబ్రహాము అనుకుంటున్నాడు, నాకు పిల్లలు కలుగునా. 75 ఏట బయలుదేరాడు. 100 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. సారా శరీరం మృతతుల్యం అయిపోయిందంట. ఆమె ధర్మం ఉడిగెనుని దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి అబ్రహాము యొక్క జీవితంలో కూడా తన శరీరం మృతతుల్యం అయిపోయింది. ఈ స్థితిలోకి వెళ్ళి నేను బయటకు వస్తానా అనుకుంటూనే అనొక ఏండ్లు గతించిపోయినట్లుగా వాక్యములో చూస్తున్నాం. కానీ అందులో నుంచే గొప్ప సాక్ష్యం, అమృతతుల్యమైన దాంట్లోంచి ఆకాశ నక్షత్రాల వలె సంతానం. మరి ఒకవేళ అబ్రహామును నిలబెట్టి కనుక ఆ సమయంలో మాట్లాడితే, అబ్రహాం ఒక విట్నెస్ గా ఉన్నాడు. ఎవరికి ఎప్పుడు జరగని ఒక కార్యం అబ్రహాం యొక్క జీవితంలో జరిగినట్లుగా మరి ఒక సాక్ష్యం అబ్రహాములో మనం చూస్తున్నాం. ఒక అద్భుతాన్ని చూస్తున్నాం. మృతతుల్యమైన దాంట్లోంచి గొప్పది దేవుడు తీసుకొస్తున్నాడు.
దాన్ని చూపించి బయటికి తీసుకెళ్లి ఆకాశ నక్షత్రాలు చూపించి ఇలాగు ఉండును నీ సంతానం అని చెప్పగా అబ్రహాము దేవుణ్ణి నమ్మినని దేవుని యొక్క వాక్యం అంటుంది. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో అబ్రహాము యొక్క జీవితంలో తన స్థితిలో నుంచి బయటికి వస్తానా అనే రీతిలో రాలేనేమో అనుకుని అవిశ్వాసపడి దేవుని వాగ్దానాన్ని మరి గురించి భయపడక విశ్వసించి నమ్మి దేవుని మహిమపరిచి ఆ వాగ్దాన ఫలాన్ని పొందినట్లుగా బైబిల్ రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం పిల్లరా. మరలా అంటున్నాం, అప్పుడప్పుడు మన పరిస్థితుల్లోంచి బయటకు వస్తావా? నిజమే, అదే యోనా కూడా అదే అనుకున్నాడేమో పాపం. 3 దినములు అయిపోయింది, చేప యొక్క కడుపు లోపలికి వెళ్ళిపోయాడు. మరి పాతాళ గర్భం అంట, అందులో చివరి కూడా బయటికి రాలేరు పిల్లరా. మీరు అదే చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు అలాగే ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రతి వారి జీవితాన్ని చూసినప్పుడు ఇందులో నుంచి బయటికి వస్తారా? అవును, యోనా బయటికి రాగలడా? అగ్నిలోంచి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బయటికి రాగలరా? సింహపు నోటి దాకా వెళ్ళి సింహపు నోటి నుంచి ఎవరైనా బయటికి రాగలరా? నిజమే పిల్లరా. అప్పుడప్పుడు పరిస్థితులను చూసినప్పుడు, కష్టాలు చూసినప్పుడు, ఇబ్బందులు చూసినప్పుడు, వ్యతిరేకతలు చూసినప్పుడు, అగ్నిని దాని బలాన్ని చూసినప్పుడు, సింహము దాని నోటిని చూసినప్పుడు, మరి ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటుంది, ఇందులో నుంచి బయటికి రాగలనా? ఈ స్థితిలో నుంచి యేసు కూడా అనుకొని ఉండవచ్చు. మరి రాజుల యొక్క ఖైదులు వేయబడు మరి బందీలలో బంధకమై ఉన్నాడు అంటే దీంట్లోంచి రాగలనని విశ్వాసము లేనటువంటి దాంట్లో నుంచి దేవుడు ఆ పరిస్థితిలో నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. అవును, దేవుడు సర్వశక్తి గల దేవుడు, బలవంతుడు, ఆయన మహిమగల దేవుడు. మన ప్రాణమునే నీ కొరకు నా కొరకు పెట్టిన దేవుడు. ఏ స్థితి అయినా దాంట్లోంచి సాక్ష్యం వస్తుంది, దాంట్లోంచి మహిమ వస్తుంది, దాంట్లోంచి అద్భుతం చేయగలడు. ఆ పరిస్థితిలోంచి నేను బయటికి తీసుకుని రావటమే కాదు, మళ్ళా ఆ స్థితిలోకి నేను వెళ్లకుండా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. అది వ్యాధి కావచ్చు, అది భయము కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, అప్పు కావచ్చు, ఎటువంటి స్థితి అయినా కానీ అవును, నీ పరిస్థితులన్నిటిలో నుంచి బయటపడతావని విశ్వాసముతో గనక ఉన్నట్లయితే దానిలో నుంచి నువ్వు నిశ్చయముగా బయటపడతావు పిల్లరా. అదే యోనా జీవితంలో జరిగింది. 3 దినముల తరువాత చేపకు ఆజ్ఞాపించగా కక్కివేయమని చెప్పగా మరి అందులో నుంచి బయటకు వచ్చాడంట. ఇప్పుడు అనుకోవచ్చు, అయ్యా ఈ స్థితి నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అప్పుడప్పుడు బ్రదర్ అంటున్నాడు, అయ్యా నేను బయటికి వద్దాం అనుకుంటే, దీంట్లో బయట పడదాం అనుకుంటే ఇంకా ఆ సమస్య పెరుగుతుంది. అయితే నేనేమంటున్నా అంటే, దీంట్లో గ్రేట్ విట్నెస్ నీ ద్వారా దేవుడు చూపించబోతున్నాడు, నీ ద్వారా అద్భుతము చేయబోతున్నాడు. నీకే కాదు, నీ తరములో నీ ఇంటి వారికి అనేకుల ఎదుట సాక్షిగా నిలబెట్టగలడు పిల్లరా. అబ్రహాం యొక్క మృతతుల్యమైన దాంట్లోంచి ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని మరి చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నిజమే, ఏ దేంట్లోంచి అయితే బయట పడలేను అనుకుంటున్నావో దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి గొప్ప సాక్షిగా నిలబెట్టగలడు పిల్లరా. ఎందుకు చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని కనుక మనం చూసి ధ్యానించినట్లయితే మరి లాజరు చనిపోయినట్టుగా, అతను వ్యాధిగ్రస్తుడుగా ఉన్నప్పుడు ప్రభువు చెప్తే ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా, దేవుని మహిమ కొరికే వచ్చినని మరి చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. 4 దినాలు అయిపోయినాయి. నువ్వు ఉండేది ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అవును, మరి అంటుంది, మార్త అంటుంది, నువ్వు ఇలాగా ఉండేది ఉంటే మా దగ్గరే కనుక ఉండేది ఉంటే లాజరు చనిపోయి ఉండేవాడు కాదు. మరి బైబిల్ అంటుంది, యేసు ప్రభు ఎక్కడైతే సమాధి చేయబడుతుందో ఆ రాయి దగ్గరికి వెళ్ళి రాయి దొర్లించమని చెప్పినట్లుగా వాక్యములో చూస్తున్నాం. అప్పటికే 4 దినాలు అయిపోయింది, కుళ్ళిపోయింది, వాసన వస్తుందని మార్త అంటుంది. ఈ స్థితిలో నుంచి చనిపోయి ఇక నిరీక్షణ లేదు. అప్పటికి 4 దినాలు అయిపోయింది, సమాధి చేయబడింది, అంత కళ్ళు, మూకు, నోరు, ఎవ్రీథింగ్ డెడ్. ఇంకొక విధంగా చెప్పాలంటే అప్పటికి 4 దినాలు అయిపోయి కుళ్ళిపోయినది. దీంట్లోంచి బయటికి రాగలమా? ఈ స్థితిలోంచి బయటికి సజీవంగా రాగలమా? జీవాన్ని పోసుకొని రాగలమా?
నిజంగా చెప్పాలంటే రాలేం ప్రియులరా. కానీ బైబిల్ ఏమంటుందంటే అటువంటి స్థితిలో కూడా పునరుద్ధానుడు, శక్తిమంతుడు, ఆయనే జీవం, ఆయనే పునరుద్ధానం. ఆ స్థితిలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి లాజరు ద్వారా ఒక సాక్ష్యం. అవును, ఏ స్థితిలో నుంచి అయినా బయటికి తీసుకుని రాగలనని లాజర్ని ఒక సాక్షిగా నిలబెడుతున్నట్టుగా వాక్యములు చూస్తున్నాం. నిజమే పిల్లరా. అప్పుడప్పుడు అంటాం, అయ్యా చాలా కష్టమైన పరిస్థితి, ఇది ఇబ్బందికరం, ఈ అప్పు తీరదు, ఈ పరిస్థితి మారదు, ఈ జీవితం నుంచి, ఈ కఠినమైన బానిసత్వం నుంచి, భయములో నుంచి, వ్యాధిలో నుంచి, ఈ అప్పులో నుంచి, లేదా నా భర్త ఈ స్థితిలో నుంచి బయటికి రావటం కష్టం, ఈ యొక్క పరిస్థితుల నుంచి మేము బయటికి రావటం చాలా కష్టమని అనేక సార్లు మాట్లాడటం మనం చూస్తాం. కానీ బైబిల్ కనుక తరిచి చూచినట్లయితే ఎటువంటి బంధకాలైనా, ఎటువంటి ఇబ్బంది అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, మరి ఏ స్థితిలో గుండా ఎంత దిగజారిపోయి బయటికి రాలేము అనుకున్న దాంట్లోంచి బయటికి తీసుకొచ్చి ఆయన మహిమ పొందినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మరలా అంటున్నా, లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా, నీ జీవితంలో మీ పరిస్థితుల్లోంచి మీరు బయటకు వస్తా. రావటమే కాదు, గొప్ప సాక్ష్యాన్ని మరి దేవుని కొరకు తెలియచేస్తారు. సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. అటువంటి అభిషేకం, అటువంటి శక్తి, అటువంటి బలమైన ఆత్మ మీపైకి రాబోతుంది. అందుకే ప్రభు ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్ర్యం. దేవుని ఆత్మ, దేవుని యొక్క అభిషేకం ప్రియులరా మరి ప్రతి కాడిని, ప్రతి బంధకాన్ని, ప్రతి ఒక్క దయ్యం యొక్క శక్తులను విరిచివేయగలదు. బ్యూటిఫుల్ గాడ్. మరలా అంటున్న లైవ్ ద్వారా మీ జీవితాన్ని ప్రభు తాకును గాక, ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించును గాక. పడిన పరిస్థితిలో నుంచి, బంధకాల్లో నుంచి, మీకు దిగజారిన స్థితిలో నుంచి, మీరు కూరుకుపోయిన దాంట్లో నుంచి, మీరు ఇరుక్కున్న దాంట్లో నుంచి, మీకు ఏమైతుందో సమస్యలో నుంచి ఆయన బయటికి నిశ్చయముగా తీసుకుని రాగలరు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 430 సంవత్సరములు, 400 ఏండ్లు కఠినమైన శ్రమ, బాధింపబడి, బంధింపబడి, ఫరో చేతి కింద అనుపబడ్డ వాని మిక్కిలి ఆస్తితో, ఆశీర్వాదముతో దేవుడు వాని విడిపించి బయటికి తీసుకొచ్చినట్లుగా బైబిల్ చూస్తున్నాం. అనుకుంటున్నావా బయటికి రాలేరని? భయపడుతున్నావా? అలాగా నిరీక్షణ కోల్పోయావా? దేవుని పట్ల ఉన్న విశ్వాసానికి కోల్పోయావా? కోల్పోయిన సమస్తాన్ని ఇవ్వటమే కాదు, ఈ స్థితిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇక్కడ చూస్తే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చూస్తే, కాబట్టి మీరు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన అంతటిని గైకొని అనుసరించుటకు మనస్సును దృఢము చేసుకుని ఎడమొక్క కాని కుడికి కాని దాని నుండి తొలగిపోక. అలా కనుక చేసినట్లయితే ఇక్కడ బైబిల్ అంటుంది, మనస్సును దృఢము చేసుకొని. అప్పుడప్పుడు పిల్లరా మనస్సు వేవరవుతుంది, కలవరపడుతుంది, భయపడుతుంది, రాలేమో అనుకుంటుంది, రాలేనేమో అని భయ తలంపులు అపవాది పుట్టిస్తా ఉంటాడు. అయితే దేవుని అభిషేకం ఈ తలంపులను తాకబోతుంది. దేవుని శక్తి ఆ కాడిని విరగొట్టబోతుంది. దేవుని యొక్క బలమైన హస్తం మీపైకి రాబోతుంది. ఇక్కడ అంటున్నాడు, వాటిని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని. అప్పుడప్పుడు మన మనసును పరిస్థితులలో, కష్టములలో, ఇబ్బందులలో ఏం చేయాలంటే దృఢము చేసుకోవాలా. ప్రభా ఈ స్థితిలో చెట్లాకైనా బయటికి తీసుకొస్తావు, ఆశీర్వాదకరంగా మార్చివేస్తావు, అప్పులు తొలగిస్తావు నాయన, నెమ్మదిస్తావు ప్రభా, విశ్రాంతిని ఇస్తావు నాయన, సంతోషాన్ని, సమాధానాన్ని కలగజేస్తావు. అవును, మనస్సును దృఢము చేసుకుని కుడికి కాని ఎడమకు కాని దాని నుండి తొలగిపోక. అవును పిల్లరా, అటు ఇటు కాకుండా, మరి కలవరపడకుండా, భయపడకుండా దృఢము చేసుకుని దృఢంగా కనుక మనము ప్రభుని గనక నమ్మినట్లయితే నీ స్థితిలో నుంచి, నీ పరిస్థితిలో నుంచి ఎంత దిగజారిపోయినా, ఎంత లోపలికి వెళ్ళిపోయినా. అది ఎలీషా ఒకసారి మరి తన శిష్యులందరూ కూడా ఇక్కడ ఇరుకైపోయింది, ఒక మంచి ఇంకా పెద్ద మందిరం, పెద్ద ఇల్లు కట్టుకుందామని చెప్పినప్పుడు వారితో కూడా వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అప్పుగా తీసుకొచ్చిన గొడ్డలి శిష్యులు కొట్టగా అది నీళ్ళలో పడిపోయిందంట, ఎక్కడో పడిపోయిందంట. ఒక చెట్టు కొమ్మని తీసుకుని వేయగా అది పైకి వచ్చిందంట, ఎక్కడో ఉంది, అడుగు వెళ్ళిపోయింది, బరువుది. మరి
లోపలికి వెళ్ళిపోయింది. బురదలోకి నీళ్ళలోకి వెళ్ళిపోయిన దాన్ని బయటికి తీసుకొస్తుంది. అది నీళ్ళ మీద వేయగా, ఆ కొమ్మను నరికి నీళ్ళ మీద వేయగా ఆక బరువైనది బయటకు వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. గొడ్డలి తేలిందంట. దేవుని యొక్క వాక్యంలో చూస్తే నిజమే పిల్లరా, ఇప్పుడు నీ స్థితి కూడా దిగజారిపోయి, కృంగిపోయి, బలహీనమైపోయి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా ఉందేమో. నీ జీవితం దిగజారిపోయినట్టుగా ఉందేమో. మరి ఇక్కడ చూస్తే బరువైన ఈ గొడ్డలి, ఎరువుగా తెచ్చిన ఈ గొడ్డలి అడుక్కెళ్ళిపోయింది, నీళ్ళలోకి వెళ్ళిపోయింది, బురదలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక కొమ్మను నరికి అక్కడ వేయగా దేవుని యొక్క వాక్యం అంటుంది బయటికి వచ్చినట్లుగా వాక్యములో చూస్తున్నాం. మరి కొమ్మని వేసినప్పుడు బరువుతో మునిగిపోయిన ఆ గొడ్డలి తేలి బయటకు వచ్చినట్లుగా నీ జీవితాన్ని బయటికి తీసుకుని రాగలేడా? లోకములోంచి, శ్రమలో నుంచి, ఇబ్బందులో నుంచి, ఇప్పుడు అప్పులో నుంచి. నిజమే పిల్లరా, మరి ఎలీషా ఇక్కడ గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. మరి దేవుడుగా మరి చెట్టుని కొమ్మని సూచించాడు. చెప్పినప్పుడు దాన్ని నరికి వేయగా అది తేల చేసిందంట. అవును, క్రీస్తు రక్తం, యేసు ప్రభు ఒక సిలువ, మరి సిలువలో చేసిన ఆయన కార్యం మనం ఎప్పుడైతే దృఢ మనస్సుతో నమ్ముకుంటామో మన పరిస్థితులు ఎంత దిగజారిపోయినా, ఎంత క్రిందికి వెళ్ళిపోయినా, బయటికి రాలేను అనే పరిస్థితిలో నుంచి కూడా దేవుడు తీసుకొచ్చి ఒక సాక్ష్యంగా మరి నీ జీవితాన్ని నిలబెట్టగలడు. అనేకులకు సాక్షిగా నిలబెట్టగలడు. తన మహిమను చూపించగలడు. అద్భుతాన్ని జరిగించగలడు పిల్లరా. మరి ఇక్కడ చూస్తే యెహోషువ గ్రంథం ఇదే 23:14 చూస్తే, ఇదిగో నేడు నేను సర్వలోక మార్గములో వెళ్ళొచ్చున్నాను, మీ దేవుడిని యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలంట్లో ఒక్కటైనా తప్పిపోకుండా తప్పి ఉండలేదు. మీరు అనుభవపూర్వకముగా మీరు ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగిన వాటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదు. ఎంత అద్భుతం! ఇశ్రాయేలు ప్రజలకు ఏమైతే దేవుడు చెప్పాడు అవన్నిట్లో ఒక్కటైనా తప్పి ఉండలేదంట. ఒక వాగ్దానం, మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయును గనక మీరు ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యెహోవాను ప్రేమించవలను. ఇక్కడ చూస్తే ఏ మాట కూడా తప్పిపోలేదంట. వాగ్దానం చేసిన వాటిలో ప్రభు నీ కొరకు సిలువలో చేసింది, ఆయన వాగ్దానం చేసింది ఒక్కటి కూడా తప్పిపోదు. విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు. ఇదే 21:40 చూస్తే, యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చదని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలుకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరచుకుని దానిలో నివసించి యెహోవా పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలగచేసెను. శత్రువులను అప్పగించెను. శత్రు ఒక్కడు కూడా నిలవలేదంట. ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలో ఏదీ తప్పి ఉండలేదు. ఆయన మాటల్ని, ఆయన దర్శనాన్ని, మనకిచ్చిన డ్రీమ్ని, మనకిచ్చిన విజన్ని నమ్ముకున్నట్లయితే ఏదీ తప్పి ఉండలేదు. ఇశ్రాయేలు ప్రజలలో అంతయో నెరవేరెను. ఎంత గొప్ప కార్యం! మన దేవుడు నెరవేర్చే దేవుడు. ఏది కూడా తప్పలేదంట. ఆయన ప్రమాణం చేసినట్టుగా దేశమునిచ్చాడంట. అంతేకాదు పిల్లరా, ఇక్కడ చూస్తే మరి మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతో, వెండితో, బంగారముతో, ఇత్తడితో, ఇనుమితో, అతి విస్తారమైన వస్త్రములతో తిరిగి మీ నివాసములకు వెళ్ళిచ్చినారు. ఎంత గొప్ప కార్యం! ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండగా, భయములో ఉండగా, కట్లలో ఉండగా, ఇబ్బందిలో ఉండగా దేవుని యొక్క వాక్యం అంటుంది మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతో, వెండితో, బంగారముతో, ఇత్తడితో, ఇనుముతో, అతి విస్తారమైన వస్త్రములతో తిరిగి వారి నివాసాలకు వెళ్ళుచున్నారంట. వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్! అందుకే 24:13 చూస్తే, మీరు కట్టని పట్టణమును మీకు ఇచ్చి ఉన్నారు, మీరు దాంట్లో నివసించుతున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. ఎంత అద్భుతమైన కార్యం! మరి ఎక్కడి నుంచి వారి జీవితం ఎక్కడికి వెళ్తుంది? ఎంత సమృద్ధిలోకి వెళ్తుంది, ఎంత నెమ్మదిలోకి వెళ్తుంది. దేశం నిచ్చినట్ట, నలుదిక్కుల నెమ్మదిచ్చనంట. మరి ఇక్కడ చూస్తే మరి వారి కట్టని పట్టణములు మీకిచ్చి ఉన్నారు, మీరు వాటిలో నివసించుచున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను తినుచున్నారు. అవును పిల్లల, కట్టని వాటిని ఇచ్చాడంట, వాటిలో నివసించుచున్నారట. నాటని ద్రాక్ష తోట పండ్లను వారు తినుచున్నారని దేవుని యొక్క వాక్యం అంటుంది. నిజమే, దేవుని మనం దృఢ మనస్సుతో పట్టుకున్నట్లయితే, బహు జాగ్రత్త పడి ఆయనని ప్రేమించినట్లయితే, ఆయనను విశ్వసించినట్లయితే
ప్రతి స్థితిలో నుంచి మరలా అంటున్నా, నీ నా జీవితాన్ని బయటికి తీసుకుని రాగలడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో, మీ స్థితిలోంచి యేసు నామములో బయటపడతారు. అది ఆర్థిక సమస్య కావచ్చు, అప్పు కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, భయము కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, మరి నీ శరీరంలో వ్యాధి కావచ్చు, ఇబ్బంది కావచ్చు. ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, నేను రాలేను అని ఒకవేళ అనుకోవచ్చు. యోనా నేను రాలేను. 3 దినముల తర్వాత యోనా బయటకు వస్తున్నాడు. విశ్వసించాడు. రాలేను అనుకున్న దాంట్లో కూడా విశ్వసించాడు. మరి మృతతుల్యమైన లాజరు 3 దినాలు కాదు 4 దినాలు అయిపోయిందట. రావటం చాలా కష్టం. అవును పిల్లలు, అప్పటికప్పుడే చనిపోలే, ఏదో కొంత ఊపిరి ఉండలేదు. దేవునికి వాక్యం అంటుంది 4 దినములు. మరి అబ్రహామిక జీవితాన్ని చూస్తే మృత తుల్యమైపోయిందంట. శారా ధర్మం ఉడిగిన దాంట్లో నుంచి అద్భుతాన్ని బయటికి తీసుకొస్తున్నాడు. మనని బయటికి తీసుకురావటమే కాదు, మన పరిస్థితుల నుంచి బయటికి రావటమే కాదు, మన ఇబ్బంది నుంచి, మన ఇరుకు నుంచి, మనకున్న దాంట్లోంచి బయటకు పడేయటమే కాకుండా మనకు విశాలతని ఇవ్వగలడు ఆయన, నెమ్మది ఇవ్వగలడు ఆయన, శాంతిని ఇవ్వగలడు, సమృద్ధిని ఇవ్వగలడు. మీరు చూస్తే మిక్కిలి కలిమి గల వారై అతి విస్తారమైన పశువులతో, వెండితో, బంగారముతో, ఇత్తడితో, ఇనుముతో, అతి విస్తారమైన వస్త్రములతో తిరిగి వస్తున్నారంట. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత అద్భుతముగా వారిని కాపాడుతూ నడిపించినట్లుగా చూస్తున్నాం. మరి బంధింపబడ్డారు, వారు ఫరో చేతిలో చిక్కబడ్డారు. అటువంటి దాంట్లోంచి దేవుడు అన్ని బయటికి తీసుకొచ్చాడు. మరలంటే లైవ్ ద్వారా అపవాది బంధకాలు అవుతావా, చేతబడి శక్తుల, ఇబ్బందుల, అనారోగ్య సమస్యల కన్నిటి గుండా వెళుతున్నావా? నెమ్మది లేదా? ఎట్లా ఈ అద్భుతం ఎలా కట్టాలా, ఎలా ఇవి తీరుతాయి, ఎలా ఎప్పటి నుంచి బయటకు వస్తాను, ఎలా నా జీవితం అనుకుంటున్నావా? ఏ స్థితి అయితే నువ్వు బయటికి రాలేదనుకుంటున్నావో అందులోంచి ఒక సాక్ష్యం రాబోతుంది, అందులోంచి ఒక అద్భుతం రాబోతుంది, అందులోంచి దేవుడు తన మహిమను చూపించబోతుండు. గొప్ప సూచక్రియ మహత్కార్యం చేసి నీ నుంచి, నీ ద్వారా నిన్ను వాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. పిల్లరా, ధైర్యంగా ఉందాం. ఈ పరిస్థితుల్లోంచి తప్పక బయటకు వస్తాం. అట్టి కృపాటి ఆశీర్వాదం యేసే మీకు ఇచ్చింది కాక మీ కొరకు ప్రార్థన చేయబోతున్న పిల్లరా, పరిశుద్ధుడైన తండ్రి, ఎవరైతే లైవ్ ని వీక్షిస్తున్నారో ప్రభా, వారందరి జీవితంలో నైనా యోనాను బయటికి తీసుకొచ్చావు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోంచి బయటపడటం కష్టం, దాంట్లోంచి బయటకు వచ్చారు. దానియేలు సింహం నోటిలోంచి అయ్యా తన్ని చెరసాలలో నుంచి అక్కడైనా ఆ బంధకంలోంచి బయటికి తీసుకొచ్చావు నాయన. అబ్రహాముని కూడా తండ్రి మృత తుల్యమైన దాంట్లోంచి అయ్యా తండ్రి ఒక కార్యము చేసినట్లుగా చూస్తున్నాం. లాజరు 4 దినాలు అయిపోయింది, చనిపోయి 4 దినాలు అయిపోయింది అయ్యా. కుళ్ళు వాసన కొట్టినట్టుగా చూస్తున్నాం. దాంట్లో నుంచి సజీవంగా బయటికి తీసుకొస్తున్నావు నాయన. మా పరిస్థితులు ఏమైతున్నాయో, వేటి నుంచి మేము బయట పడతలేమో అనుకుంటున్నామో వాటన్నిట్లోంచి బయటికి తీసుకొచ్చి గొప్ప సాక్షిగా, గొప్ప సాక్షి సమూహముగా మార్చబోతున్నాం. బిడ్డల జీవితంలో వారి అప్పు నుంచి, వారి ఇబ్బందుల నుంచి, వారికైనా కష్టము నుంచి, వారికున్న వ్యాధి నుంచి, వారికున్న భయాన్ని నుంచి, వారి సమస్యల నుంచి నైనా మా ప్రియులందరినీ కూడా బయటికి తీసుకొచ్చి గొప్ప మహిమతో, గొప్ప సాక్షిగా వారిని నిలబెట్టమని తండ్రి మీరు అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ తన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నాయన బయటికి తీసుకొచ్చావు నాయన. 430 ఏండ్లు వారు పడిన శ్రమలో నుంచి, కష్టంలో నుంచి బయట పడేసిన నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అలాగే మా ప్రియులు ఎవరైతే దేని నుంచి బయటికి రాలేకపోతున్నారో దాంట్లో బయటకు వచ్చినట్లుగా సాయం చేయండి, దీవించమని ఆశీర్వదించండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. ప్లీజ్ న్యూగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పరిచర్యను ప్రేమించండి, సహకరించండి. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఎవరైతే పరిచర్యను ప్రేమిస్తున్నారో వారికి నా నిండైన కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.